ఓం నమో వెంకటేశాయ. ఈ ఉయ్యాల కీర్తన ప్రతి ఒక్కరి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. లక్ష్మీదేవి హృదయేశ్వరుడైన ఓ శ్రీ శ్రీనివాస, ఈ కలియుగంలో ఎన్నో లీలలు చూపిస్తూ మురిపెంగా సంపదలు ఉట్టిపడేలా నువ్వు ఈ ఉయ్యాలపై ఊగవయ్యా స్వామి, నీకు లాలిజో లాలిజో. ఇది స్వామివారికి పాడే లాలిపాట. భగవంతుడిని ఒక చిన్న బిడ్డలా లేదా పరమ ఆప్తుడిగా భావించి మురిపెంగా ఉయ్యాల ఊపుతూ నిద్రపుచ్చే భక్తి భావన ఇందులో కనిపిస్తుంది. సమస్త బ్రహ్మాండాలను చాలా సులువుగా రక్షించే ఓ పరమాత్మ, కొద్దిగా విశ్రమించి పవళించు. అందాల రాశి అయిన అలిమేలు మంగమ్మ అమ్మవారి ప్రేమలో తేలియాడుతూ ఓ హరి, నువ్వు ప్రశాంతంగా నిద్రించు స్వామి. అనంతకోటి బ్రహ్మాండాలను నడిపించే ఆ జగన్నాథుడై భక్తుల కోసం అలమేలుమంగ సమేతుడై అలసట తీర్చుకోవడానికి పవళిస్తున్నాడనే భావన ఎంతో రమణీయంగా ఉంది. సాటిలేని నీ వరాలనే జడివానను కురిపించి నీటినిచ్చే మేఘాలను కూడా మర్పించే చేసే ఓ కమలేశ, నిన్ను నమ్ముకున్న దాసులను కరుణతో కనులారా చూచి ఆపై నువ్వు ప్రశాంతంగా పవళించు. లౌకిక మేఘాలు కేవలం వర్షాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ స్వామివారి కరుణా వీక్షణం భక్తులపై వరాల జడివానను కురిపిస్తుంది. నిద్రపోయే ముందు కూడా తనను నమ్ముకున్న భక్తులను ఒక్కసారి కరుణతో చూడమని వేడుకోవడం భక్తుని ఆర్తికి నిదర్శనం. ఓ మా స్వామి, ఈ భూలోకంలోని 7 కొండలపైన సాక్షాత్తు భూదేవి ఒడిలో మరియు సదా నిన్ను స్మరించే భక్తుల హృదయాలని బంగారు ఉయ్యాలలో నువ్వు ప్రశాంతంగా పవళించు స్వామి. ఇది ఈ సంకీర్తనకు మకుటం లాంటిది. భగవంతుడు కేవలం ఎక్కడో వైకుంఠంలోనో లేదా ఆలయంలోని విగ్రహంలో లేడు. ఆయన భక్తుల హృదయ కమలాలలోనే ఉంటాడు. భక్తుని గుండెను బంగారు ఉయ్యాలగా మార్చి అక్కడ స్వామిని నిద్రపొమ్మనడం భక్తి పరాకాష్ఠను సూచిస్తుంది. తిరుమల కొండల వైభవాన్ని కూడా ఇందులో చక్కగా జోడించారు అన్నమయ్య. ఓం నమో వెంకటేశాయ.